ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 5th 7th జూలై 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం 3 ప్లేసెస్లో అనేది ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 టైప్స్ టోకన్స్ అనేది ఇస్తారు, డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్డి టోకన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్స్ తీసుకోవాలి. 6వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే 20,000 టోకన్స్ ఉన్నాయి. ఆ 20,000 టోకన్స్లో 3 ప్లేసెస్లో కలిపి అనమాట 20,000 టోకన్స్ అనేది. మార్నింగ్ స్లాట్స్ 7 AM, ఆ తర్వాత 8 AM, రిమైనింగ్ మొత్తం ఆఫ్టర్నూన్ స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళు టోకన్స్ అయితే తీసుకోవాలి. 300 టికెట్స్ లేనప్పుడు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎస్ఎస్డి టోకన్స్ అనమాట. ఈ టోకన్స్ తీసుకొని సర్వదర్శనం లాగా వెళ్ళిపోవచ్చు. దీన్ని స్లాటెడ్ సర్వదర్శనం అని పిలుస్తారు. ఇవి టైమింగ్ స్లాట్స్. ఈ టైమింగ్ స్లాట్ మీరు క్యూ లైన్లకు వెళ్ళినప్పుడు ఏ టైమింగ్ స్లాట్ రన్ అవుతుందో ఆ టైమింగ్ స్లాట్స్ అనేది వాళ్ళు ఇస్తారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు, సాఫ్ట్ కాపీ, లేకుంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనమాట. ఏదో ఒకటి తీసుకొని లోపలికైతే వెళ్ళొచ్చు క్యూ లైన్లోకి. ఆ టోకన్స్ తీసుకొని కొండపైకైతే వెళ్ళాలి. టోకన్స్ తీసుకోవడానికి ఎవరైతే దర్శనానికి వెళ్తారో ప్రతి ఒక్కరు క్యూ లైన్లో ఉండి టోకన్స్ అయితే తీసుకోవాలి. ప్రతిరోజు ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 3 to 4 PM లోపల టోకన్స్ అనేది ఎప్పుడైనా ఇస్తారు. అండ్ డీడీ టోకన్స్ అయితే 4,000 టోకన్స్ అనేది రిలీజ్ చేశారు. భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. డీడీ టోకన్స్ అంటే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే భక్తులకు మాత్రమే అనమాట. ఆఫ్టర్నూన్ 1 PM నుంచి రిమైనింగ్ అంతా ఆఫ్టర్నూన్ స్లాట్సే ఇచ్చారు డీడీ టోకన్స్ కూడా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళకు అక్కడ 1200 స్టెప్స్ దగ్గర అయితే స్కాన్ చేస్తారు. సో ఈ టోకన్స్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ శ్రీవారి మెట్టు మార్గంలో లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటుంది. అక్కడే లగేజ్ అని ఇచ్చేసి కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అలిపిరి బస్ స్టాండ్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది అలిపిరి బస్ స్టాండ్. దీని లోపల భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. క్యూ లైన్లో 2 టైప్స్ క్యూ లైన్స్ ఉంటుంది. ఒకటి ఎస్ఎస్డి క్యూ లైన్, ఇంకోటి డీడీ టోకన్ క్యూ లైన్. కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ బ్యానర్స్, ఫ్లెక్సీస్ అనేది ఉంటుంది, చూసుకొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళండి. వన్స్ వెళ్ళిన తర్వాత టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ టోకన్స్ ఎవ్రీ 30 డేస్కి మాత్రం తీసుకోవచ్చు అనమాట. ఒక భక్తులు అనేవాళ్ళు ఈ మంత్ టోకన్ తీసుకుంటే మళ్ళీ 30 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి టోకన్ తీసుకోవచ్చు. అంటే 31 డే వచ్చి టోకన్ అనేది తీసుకోవచ్చు. ఈరోజు టోకన్ దర్శనం కంప్లీట్ అయిపోయింది, రేపు 300 టోకెట్ అలా కూడా దర్శనం చేసుకోవచ్చు. విఐపి టికెట్ కూడా దర్శనం చేసుకోవచ్చు. దానికైతే సంబంధం ఉండదు. సో ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్కి 30 డేస్ టైం అనమాట. వన్స్ ఈరోజు దర్శనం కంప్లీట్ అయితే 30 డేస్ తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి టోకన్ తీసుకొని మళ్ళీ కొండపైకైతే వెళ్ళొచ్చు. అలిపిరి స్టెప్స్ అండ్ శ్రీవారి స్టెప్స్ ఈ 2 ప్లేసెస్లో టోకన్స్ అయితే ఇవ్వరు. ఓన్లీ తిరుపతిలో విష్ణునివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేస్లో టోకన్స్ అనేది ఇస్తారు. టోకన్స్ తీసుకొని మీరు కొండపైకి ఎలా అయినా వెళ్ళొచ్చు ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే మాత్రం. అండ్ డీడీ టోకన్ తీసుకుంటే మాత్రం శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి. అండ్ ఒకప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ టోకన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ టోకన్స్ అనేది ఇస్తున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత టోకన్స్ కనుక దొరకలేదు అనిపిస్తే డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. లేకుంటే ఇంకో రోజు తిరుపతిలో స్టే చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మళ్ళీ టోకన్స్ అనేది ఇస్తారు. అప్పుడు టోకన్స్ తీసుకొని మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళొచ్చు. అండ్ సర్వదర్శనం అని ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. తిరుమలలో డైరెక్ట్ క్యూ లైన్లోకి అయితే వెళ్ళాలి. క్యూ లైన్లోనే మొబైల్ డిస్ట్రిబ్యూటింగ్ కౌంటర్, లగేజ్ కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది. లగేజ్ మొత్తం క్యూ లైన్లో క్యారీ చేసి అక్కడ కౌంటర్లో అయితే ఇవ్వాలి. అక్కడ టోకన్ అనేది ఇస్తారు సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకైతే. ఆ టోకన్స్ తీసుకొని వైకుంఠం 2 కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లోకి వేస్తారనమాట. కంపార్ట్మెంట్లో మీరు అంతసేపు వెయిట్ చేయలేమో అనిపించిన వాళ్ళకు రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ రీఎంట్రీ ఆప్షన్ వల్ల భక్తులు అనేవాళ్ళు బయటికి వచ్చి మళ్ళీ దర్శనం టైమింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ టయానికి ఒక 3 hours 4 hours ముందే వెళ్తే సర్వదర్శనం దానికి మాత్రం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ టైంకి మళ్ళీ మీరు వెళ్తే ఏదైనా రన్నింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంపార్ట్మెంట్లో మళ్ళీ మిమ్మల్ని అలో చేస్తారు. ఆ తర్వాత దర్శనానికి రిలీజ్ చేస్తారు. ఇదొక సర్వదర్శనానికి ఉండే బెటర్ ఆపర్చునిటీ అనమాట. అండ్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే విష్ణునివాసం ఉంటుంది. శ్రీనివాసం వచ్చి బస్ స్టాండ్, తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్ అయినా 3.5 కిలోమీటర్ రేడియస్లో భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి స్టెప్స్ దగ్గర ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత టోకన్స్ తీసుకున్నాక కొండపైకి అయితే వెళ్తారు. దర్శనం అయితే హ్యాపీగా చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సుపథం దర్శనం అంటే ఏంటి అంటే బిలో 1 year పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పేరెంట్స్ విత్ బేబీస్ అనమాట. దానికి బర్త్ సర్టిఫికెట్, డిశ్చార్జ్ సమ్మరీ, లేకుంటే ఆధార్ కార్డు, ఇలా ఏవైనా డాక్యుమెంట్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ 12 PM నుంచి ఈవినింగ్ 6 PM వరకు వీళ్ళకి దర్శనాలు అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది.
అండ్ సర్వదర్శనం అయితే సండే రోజుకి 15 అవర్స్ అబోవ్ అయితే పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. వీకెండ్స్ కాబట్టి హెవీగానే ఉంటుంది. ఒక లాస్ట్ మంత్ మొత్తం 18 అవర్స్ 24 అవర్స్ అలా పడుతూ వచ్చింది. ఇప్పుడేమంటే కొంచెం తగ్గింది క్రౌడ్ అనేది. కానీ క్యూ లైన్స్ మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. తిరుపతిలో టోకెన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు నియర్ బై లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్కి వెళ్ళి టోకెన్స్ అయితే తీసుకోండి. శ్రీనివాసం కాంప్లెక్స్ లోపల కూడా అక్కడ టోకన్స్ అనేది ఇస్తారు. అక్కడ కూడా క్యూ లైన్స్ అనేది ఉంటుంది. అలాగే విష్ణునివాసం అయితే గేట్ నెంబర్ 2 దగ్గర టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అక్కడ క్యూ లైన్స్ అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళి క్యూ లైన్స్లో టోకన్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు తిరుమల టెంపుల్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడే లడ్డు కౌంటర్స్ కూడా ఉంటుంది. కొత్తగా ఏటీఎం సెంటర్స్ లాగా లాంచ్ చేశారు. క్యూఆర్ కోడ్ ఇట్లా భారత్ పే, యూపీఐ అన్ని ఆప్షన్ అయితే ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. అండ్ తిరుమలలో ఇప్పుడు కనిపిస్తుంది కదా కోనేరు దగ్గర వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. అండ్ వరాహస్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడే కృష్ణుడి టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ ఆపోజిట్లోనే కృష్ణుడి టెంపుల్ ఉంటుంది. లార్డ్ కృష్ణ, వేణుగోపాల స్వామి అని పిలుస్తారు కదా, అలా అన్నమాట. పక్కనే వెంగబాంబ అన్నసత్రం అయితే ఉంటుంది, మహాప్రసాదం. ఎవరైనా స్వీకరించకపోతే ట్రై చేయండి స్వీకరించడానికి. మహాప్రసాదం అనమాట. ఇక్కడ బెల్లమన్నం ఉంటుంది, స్వీట్ పొంగల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే తిరుమలలో ఫ్రీ లాకర్స్ చాలామంది అడుగుతున్నారు అండ్ రూమ్స్ అడుగుతున్నారు. రూమ్స్ అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓన్లీ ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారండి, బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు. ఇంకోటి ఏజ్ 21 ఇయర్స్ అబోవ్ అయితే ఉండాలి, మ్యారేజ్ అయి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్తో వస్తే మాత్రం రూమ్స్ అయితే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈవినింగ్ ఆ రూమ్స్ అవైలబుల్ ఉన్నంత వరకు వాళ్ళైతే ఇస్తారు. సిఆర్ఓ ఆఫీస్ అయితే క్లోజ్ చేయరు, ఎప్పుడు ఓపెన్లో అయితే ఉంటుంది. అండ్ మాధవ నిలయం, పద్మనాభ నిలయం, తిరుమల ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నియర్ బై లాకర్స్, ఫ్రీ లాకర్స్ అన్నీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, అలాగా దర్శనానికి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్తున్నారు డీటెయిల్స్ కనుక మీరు చెప్పారంటే ఫ్రీ లాకర్స్ అనేది వాళ్ళు ఇస్తారు. అండ్ లాకర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒక లాక్, ఒక చాప, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళు ఇస్తారు. తీసుకొని హ్యాపీగా దర్శనం చేసుకోండి.